హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక మంచి థ్రిల్ కి గురి చేసే క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఒక కపుల్ ట్రిప్ కోసమని అడవిలోకి వెళ్తారు. సడన్ గా వైఫ్ ని కొందరు దుండగులు అతి దారుణంగా హత్య చేసి చంపేస్తారు. కానీ 8 ఏళ్ల తర్వాత ఆ లేడీ మళ్ళీ తిరిగి వస్తుంది. అది ఎలా సాధ్యం అనేది మనం ఇప్పుడు చూద్దాం. టెల్ నో వన్ మూవీ 2006 లో రిలీజ్ అయిన థ్రిల్లర్ సినిమా. ఈ మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 7.5/10. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు స్ట్రీమింగ్ లో లేదు. ఇక ఏ మాత్రం సోదీస్ తెలియకుండా కథలోకి వెళ్దాం. సీన్ ఓపెన్ చేస్తే మనకు ఒక ఫ్యామిలీని చూపిస్తారు. అలెక్స్ ఒక డాక్టరు, ఇతని వైఫ్ పేరు మార్గట్, ఇంకా అలెక్స్ వాళ్ళ చెల్లి కూడా ఉంటది. ఈమె ఒక లెస్బియన్ అన్నమాట. సో ఈమెకు లవర్ కూడా ఉంటది. ఇలా నలుగురు కలిసి అడవికి ట్రిప్ కోసం వెళ్తారు. అక్కడ అలెక్స్ వాళ్ళకి ఒక పెద్ద ప్రాపర్టీ ఉంటుంది. దీన్ని అమ్మేస్తే చాలా డబ్బు వస్తుందని చెప్పి అలెక్స్ కోరిక. కానీ దీన్ని అమ్మకూడదని చెప్పి చెల్లి అంటుంది. కట్ చేస్తే అలెక్స్ ఇంకా మార్గట్లు చిన్నప్పటి నుండి వీళ్ళిద్దరికి ఇష్టమైన ప్రదేశం దగ్గరికి వెళ్తారు. ఒక చెట్టు ఉంటది, దాని మీద మార్గట్ తన పేరు ఇంకా అలెక్స్ పేర్లని రాసి ఉంటది. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి లవ్ చేసుకుని పెళ్లి చేసుకుని ఉంటారు. ఒకరంటే మరొకరికి ప్రాణం. తర్వాత స్విమ్మింగ్ చేయడం కోసం అలెక్స్ లేక్ దగ్గరికి వెళ్తారు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. నైట్ అవుతుంది. ఇప్పుడే వీళ్ళిద్దరికి ప్రాపర్టీ గురించి కాన్వర్జేషన్ వస్తుంది. నీ చెల్లి చాలా మంచిది, తను చెప్పినట్టు విను అని మార్గట్టు అలెక్స్ తో అంటే అతను కోపడతాడు. ఇక అలిగిన మార్గట్టు ఈత కొట్టి అవతల ఒడ్డుకు వెళ్తుంది. సడన్ గా ఆమె అరుపులు అలెక్స్ కి వినిపిస్తాయి. చెట్ల పొదల్లో ఉన్న మార్గట్టు సరిగ్గా కనిపించదు. తనకు ఏం జరిగిందో అని టెన్షన్ పడిన అలెక్స్ ఇప్పుడు స్విమ్ చేసి ఒడ్డుకు వెళ్తాడు. కానీ ఈ చీకట్లో ఇతన్ని కూడా ఎవరో దుండగులు కొట్టి నీటిలో పడేస్తారు. అలెక్స్ స్పృహ కోల్పోతాడు. కట్ చేస్తే 3 రోజుల తర్వాత హాస్పిటల్లో ఉన్న అలెక్స్ కోమాలోంచి బయటపడతాడు. అతని వైఫ్ డెడ్ బాడీని బరీ చేస్తారు. డెడ్ బాడీని చూసిన అలెక్స్ తట్టుకోలేకపోతాడు. మార్గట్ ని దుండగులు అతి దారుణంగా టార్చర్ చేసి మరీ చంపేసి ఉంటారు. కట్ చేస్తే 8 ఏళ్ల తర్వాత మనకు సీన్ ని ఓపెన్ చేస్తారు. అలెక్స్ ఒక చిన్నపిల్లల డాక్టర్ అని మనకిప్పుడు అర్థమవుతుంది. కానీ మనోడు చనిపోయిన తన వైఫ్ ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. స్టిల్ ఇప్పుడు కూడా అతను తన వైఫ్ మెమరీస్ తో బ్రతుకుతుంటాడు. ఇప్పుడు ఇక అలెక్స్ ర్యాండమ్ గా ఒక పేషెంట్ ని చెక్ చేస్తుంటే సడన్ గా బయట హాస్పిటల్లో సౌండ్స్ వినిపిస్తాయి. అలెక్స్ ఏంటో చూద్దామని వెళ్తాడు. బయట లోకల్ గుండా ఒకడు స్టాఫ్ తో లొల్లి చేస్తుంటాడు. అతని పేరు వచ్చేసి బ్రునో. బ్రునో వాళ్ళ కొడుకుకి హిమోఫిలియా అనే జబ్బు ఉంటది. అయితే ఏ డాక్టర్ ని బ్రునో అసలు నమ్మడు. కేవలం అలెక్స్ ని మాత్రమే అతను నమ్ముతాడు. ఎందుకంటే 3 ఏళ్ల కింద బ్రునో తన కొడుకుని హాస్పిటల్ కి తీసుకొస్తే అందరూ బ్రునో మీద అనుమానపడి ఉంటారు. బ్రునో గాడే తాగేసి తన కొడుకుని కొట్టిందనే డౌట్ పడతారు. కానీ అలెక్స్ ఒక్కడే బ్రునో కొడుకుకి ఉన్న జబ్బుని కరెక్ట్ గా అర్థం చేసుకుని ట్రీట్మెంట్ అందించి ఉంటాడు. సో ఇప్పుడు కూడా బ్రునో అలెక్స్ దగ్గరే మాట్లాడాలి అనుకుంటాడు. ఇప్పుడు అలెక్స్ బ్రునోని కలిసి తన్ని కామ్ చేసి తన బాబుని ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్తాడు. అప్పుడు బ్రునో సైలెంట్ అవుతాడు. కట్ చేస్తే తర్వాత లంచ్ బ్రేక్ లో అలెక్స్ రెస్టారెంట్ కి వెళ్తాడు. అయితే ఇప్పుడు అతన్ని హెలెన్ అనే అమ్మాయి కలుస్తుంది. ఈ హెలెన్ ఎవరో కాదు, అలెక్స్ వాళ్ళ చెల్లి అవరే. ఇప్పుడు అలెక్స్ తన త్వరలోనే మార్గట్ వాళ్ళ తల్లిని కలవబోతున్నట్టు చెప్తాడు. మార్గట్ డెత్ యానివర్సరీ ఒక వారంలో ఉండి ఉంటది. అందుకే అలెక్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ ఇది విన్న హెలెన్ అలెక్స్ మీద కోప్పడుతుంది. మార్గట్ చనిపోయి దాదాపు 8 ఏళ్ళు అవుతుంది. ఆమె ఎలాగో తిరిగి రాదు, నువ్వు ఇక మూవ్ ఆన్ అవ్వురా అని హెలెన్ అడ్వైస్ ఇస్తుంది. కట్ చేస్తే తర్వాత సీన్ లో అలెక్స్ ఇంకా తన ఆఫీస్ కి వెళ్తాడు. అప్పుడే అతనికి ఒక సీక్రెట్ మెయిల్ వస్తుంది. M+/మార్క్స్ తో మెయిల్ పేరు ఉంటది. దాన్ని ఓపెన్ చేయాలని అలెక్స్ ఎంత ట్రై చేసినా అది మాత్రం ఓపెన్ అవ్వదు. ఇక అప్పుడే అలెక్స్ అసిస్టెంట్ లోపలికి వచ్చి మిమ్మల్ని ఒక డిటెక్టివ్ కలవాలని కాల్ చేశాడు సార్ అని చెప్తుంది. సరే అని అలెక్స్ ఇప్పుడు వాళ్ళ చెల్లి ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ తన చెల్లి గుర్రప్ స్వారీని చేస్తూ ఉంటది. దీన్ని చూసి అలెక్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే అప్పుడే ఒక డిటెక్టివ్ స్పాట్ కి వస్తాడు. అలెక్స్ వాళ్ళ ప్రాపర్టీలో వెతుకుతుంటే ఇద్దరి అన్నోన్ మెయిల్ డెడ్ బాడీస్ దొరికి ఉంటాయి. అయితే వాళ్ళ ఐడెంటిటీస్ ఇంకా తెలియలేదు. సో పోలీసులు ఆ ప్రాపర్టీలో మరింత డీప్ గా వెతకడం కోసం డిటెక్టివ్ ఇప్పుడు అలెక్స్ ఇంకా చెల్లి సంతకాల కోసం ఇంకా పర్మిషన్ కోసం వచ్చుంటాడు. ఇంకా అక్కడ ఒక బేస్బాల్ బ్యాట్ కూడా దొరికి ఉంటది. దాని మీద ఇంకా దొరికిన 2 డెడ్ బాడీల మీద రేర్ B గ్రూప్ కి సంబంధించిన బ్లడ్ టైప్ శాంపుల్ దొరికి ఉంటది. అయితే అలెక్స్ ది కూడా అదే బ్లడ్ గ్రూప్ ఉంటది. మార్గట్ హత్య కేసు నుండి అలెక్స్ బయటపడిన దానికి ఒక కారణం ఉంది. అప్పట్లో హల్చల్ చేసిన ఒక సీరియల్ కిల్లర్ మీదకి ఆ నేరం పోయి ఉంటది. ఆ కిల్లర్ గాడు కూడా కేవలం ఆడవాళ్ళని మాత్రమే చంపేసి ఉంటాడు. సో అలా ఆ కిల్లర్ వల్ల అలెక్స్ మార్గట్ హత్య కేసు నుండి బయటపడి ఉంటాడు. కానీ అందరికీ అర్థం కాని మ్యాటర్ ఏంటి అంటే మార్గట్ ని చంపిన వాళ్ళు అలెక్స్ ఎందుకు ప్రాణాలతో వదిలేసి వెళ్లారు అండ్ అతన్ని కొట్టి నీటిలో పడేస్తే స్పృహలో లేని అతను ఒడ్డుకి రావడం, ఎవరో అన్నోన్ పర్సన్ అతని కోసం అంబులెన్స్ కి కాల్ చేసి పిలవడం అస్సలు నమ్మబుద్ధి కాదు. అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన డిటెక్టివ్ అలెక్స్ బ్లడ్ శాంపుల్ ని తీసుకుంటాడు. దాంతో అతను DNA టెస్ట్ ని చేపియాలి అనుకుంటాడు. డిటెక్టివ్ అలెక్సే కిల్లర్ అని అనుమానపడతాడు. దీనికి అలెక్స్ కోపడతాడు. నేనెందుకు నా వైఫ్ ని చంపుకుంటా అని అలెక్స్ గట్టిగా అరుస్తాడు. తర్వాత రోజు చనిపోయిన తన వైఫ్ డెత్ యానివర్సరీ ఫంక్షన్ ని అలెక్స్ ఘనంగా నిర్వహిస్తాడు.
తర్వాత ఎందుకు అలెక్స్ టైర్డ్ అయిపోయి రెస్ట్ తీసుకుంటాడు. కాస్త బాధలో కూడా ఉంటాడు. అతను మళ్ళీ సిస్టమ్ లో మెయిల్స్ ని చెక్ చేస్తాడు. ఇంతకు ముందు ఓపెన్ అవని మెయిల్ లింక్ ని మళ్ళీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. లింక్ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఓపెన్ అవుతుంది. లోపల వెబ్ క్యామ్ కి సంబంధించిన ఒక ఫుటేజ్ వీడియో కూడా ఉంటుంది. ఆ వీడియోని చూసిన అలెక్స్ ఇప్పుడు షాక్ అయిపోతాడు. వీడియోలో ఒక షాపింగ్ మాల్ కనిపిస్తుంది. అయితే రన్వే లో అచ్చు చనిపోయిన తన వైఫ్ మార్గట్ లాగా ఉన్న ఒక అమ్మాయి నడుస్తూ వెళ్తుంటది. ఈమె కెమెరాని చూస్తూ బాధపడుతుంది. ఇప్పుడే అలెక్స్ కి మళ్ళీ ఇంకో మెయిల్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఒక సీక్రెట్ మెసేజ్ కనపడుతుంది. అందులో ఆ లేడీ ఒక మెయిల్ అకౌంట్ కి సంబంధించిన యూజర్ నేమ్ ఇంకా పాస్వర్డ్ ని ఇస్తుంది. నేను బ్రతికి ఉన్న మ్యాటర్ ఎవరితో చెప్పకు, సీక్రెట్ గా ఉంచు, ప్లస్ మనని కొందరు వాచ్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉందని ఆ మెసేజ్ లో ఉంటుంది. తర్వాత ఇక అలెక్స్ వాళ్ళ మామ ఇంటికి వెళ్తాడు. అత్తయ్య ఏమో అలెక్స్ తో మాట్లాడుతుంది. ఎందుకు నా కూతుర్ని తలుచుకొని ఇంకా బాధపడి నీ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నావు, మంచిగా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని ఆమె అలెక్స్ కి అడ్వైస్ ఇస్తుంది. ఇక అప్పుడే టైగర్ మామ ఇంటికి వస్తాడు. ఈ టైగర్ మామ ఒక పోలీసు అయితే తన కూతురు హత్య కేసుని మామనే ఇన్వెస్టిగేట్ చేసి క్లోజ్ చేసి ఉంటాడు. మార్గట్ ని మీరు సరిగ్గా చూసారా? నాకెందుకో డౌట్ గా ఉంది. ఆమె ఫేస్ ని మీరు కరెక్ట్ గా గుర్తుపట్టారా? తను చనిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నా అని అలెక్స్ అంటాడు. ఇది విన్న మామకి కోపం వస్తుంది. ఆ ఇన్సిడెంట్ జరిగి 8 ఏళ్లు కావస్తుంది. అప్పుడు లేని ఇప్పుడెందుకు నీకు డౌట్స్ వస్తున్నాయని అతను క్వశ్చన్ చేస్తాడు. పైగా మార్గట్ ని హత్య చేసిన వాళ్ళు ఆమె ఫేస్ ని కత్తిగాట్లతో పాడు చేసి ఉంటారు. అయినా కూడా మామ మార్గట్ ఫేస్ ని గుర్తుపట్టి ఉంటాడు. ఇప్పుడు ఇక అలెక్స్ ఆ మ్యాటర్ గురించి గుచ్చి క్వశ్చన్స్ అడిగితే మామ ఇరిటేట్ ఫీల్ అయి అలెక్స్ ని తిడతాడు. తిట్టేసి అతన్ని ఇంటి నుండి పంపించేస్తాడు. కట్ చేస్తే ఆ రోజు ఈవినింగ్ అలెక్స్ తన చెల్లి ఇంటికి వెళ్తాడు. హెలెన్ ని అలెక్స్ కలిసి తనకు వచ్చిన మెయిల్ ని చూపిస్తాడు. అందులో ఉన్న వీడియోను కూడా హెలెన్ చూస్తుంది. ఆమె కూడా షాక్ అయిపోతుంది. ఆ ప్లేస్ గురించి అడిగితే మేబీ అది ఫ్రాన్స్ లో అయితే కాదనుకుంటా, ఎందుకంటే అక్కడ వీడియోలో డే లైటే ఉంది కదా అని అలెక్స్ అంటాడు. తర్వాత మనకు ఒక ప్లే గ్రౌండ్ ని చూపిస్తారు. ఇక్కడ గుర్ర పందాలు జరుగుతుంటాయి. దీన్ని స్పాన్సర్ చేసింది ఎవరో కాదు, రాష్ట్రంలోనే ధనవంతుడు మరియు పవర్ఫుల్ అయిన గిల్బర్ట్ నూయిల్. ఈ ఈవెంట్ అతను 8 ఏళ్ల కింద చనిపోయిన తన కొడుకు ఫిలిప్ మెమొరీలో పెట్టి ఉంటాడు. ఫిలిప్ కూడా గుర్రపు స్వారీలను చేసి ఉంటాడు. కట్ చేస్తే తర్వాత అలెక్స్ తన ఇంటికి వెళ్ళినా కూడా తనకు వచ్చిన మెయిల్ గురించే ఆలోచిస్తూ కూర్చుంటాడు. వెబ్ క్యామ్ వీడియోనే వాచ్ చేస్తూ ఉంటాడు. అతనికి సరిగ్గా నిద్ర కూడా పట్టదు. కట్ చేస్తే వేరే ప్లేస్ లో మనకు బెర్నార్డ్ అనే వ్యక్తిని చూపిస్తారు. ఇతను ఇతని గ్యాంగ్ మెంబర్ తో కలిసి అలెక్స్ కు మెయిల్ లో వచ్చిన ఫుటేజ్ నే చూస్తూ ఉంటాడు. అలెక్స్ కంప్యూటర్ ని బెర్నార్డ్ హ్యాక్ చేసి ఉంటాడు. దీంతో అతని సిస్టమ్ కి వచ్చే అన్ని మెయిల్స్ ని కూడా బెర్నార్డ్ చూడగలడు. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాడు. తర్వాత సీన్ లో మనకు మళ్ళీ అలెక్స్ ని చూపిస్తారు. ఇతను వర్క్ కోసం హాస్పిటల్ కి వెళ్తుంటే దారి మధ్యలో ఇతన్ని ఒక డిటెక్టివ్ కలుస్తాడు. డిటెక్టివ్ జాన్ అలెక్స్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఎప్పుడైనా నీ వైఫ్ ని నువ్వు కొట్టావా అని అడిగితే నో, నేనెందుకు నా వైఫ్ ని కొడతా, అసలు నేనెప్పుడు అలాంటి తప్పు చేయలేదని అలెక్స్ ఆన్సర్ ఇస్తాడు. ఇప్పుడే ఇక డిటెక్టివ్ జాన్ అలెక్స్ కి కొన్ని ఫొటోస్ చూపిస్తాడు. ఈ ఫొటోస్ లో మార్గట్ ఉంటది. మార్గట్ ఒళ్ళంతా దారుణమైన గాయాలుంటాయి. ఆమె బాడీ మొత్తం రక్తం గడ్డగట్టి ఉంటది. అయితే ఈ ఫొటోస్ ని చూసిన అలెక్స్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నాకు తెలియకుండా నా వైఫ్ కి గాయాలు ఎలా అయ్యాయి అసలు అని అతను డౌట్ పడతాడు. నేనెప్పుడు ఆమెని హర్ట్ చేయలేదని అలెక్స్ ఫైనల్ గా డిటెక్టివ్ కి చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత అలెక్స్ ఇప్పుడు హెలెన్ హైర్ చేసుకున్న పవర్ఫుల్ లాయర్ అయిన ఎలిజబెత్ ని కలుస్తాడు. అలెక్స్ ఇంతకు ముందు తనకు డిటెక్టివ్ చూపించిన మార్గట్ ఫొటోస్ గురించి చెప్తాడు. నేనెప్పుడు మార్గట్ మీద చెయ్యి లేపలేదు, కానీ ఒకసారి అయితే ఆమెకి సీరియస్ కార్ యాక్సిడెంట్ జరిగింది. మేబీ ఇన్సూరెన్స్ కోసం ఆ ఫొటోస్ ని అప్పుడు అలా దిగి ఉంటదా ఏంది అని అలెక్స్ డౌట్ పడతాడు. తర్వాత అలెక్స్ వెళ్లి ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్ ని కలుస్తాడు. ఈమె పేరు చార్లట్. మార్గట్ కి ఉన్న ఒక్కగానొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరని అడిగితే చార్లట్ పేరే వినిపిస్తుంది. ఇప్పుడు ఇక అలెక్స్ మార్గట్ గాయాలతో దిగి ఉన్న ఫొటోస్ ని ఈ చార్లట్ తీసిందేమో అని అలెక్స్ అడుగుతాడు. ఇది విన్న చార్లెట్ మాట్లాడుతూ వాటిని నేను తీయలేదు, కానీ ఒక రోజు సడన్ గా మార్గట్ నా ఇంటికి వచ్చి నాకు జరిగిన యాక్సిడెంట్ లో నువ్వు ఉన్నావని అందరికీ అబద్ధం చెప్పు సరేనా అని తను నాతో చెప్పిందని అంటుంది. ఇది విన్న అలెక్స్ షాక్ అయిపోతాడు. మార్గట్ అసలు తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి అబద్ధం ఎందుకు చెప్పింది, మరియు నాతో ఈ మ్యాటర్ ని తను ఎందుకు దాచిందబ్బా అని అలెక్స్ మళ్ళీ ఇప్పుడు మనసులో అనుకుంటాడు. కట్ చేస్తే అతను ఇప్పుడు తన ఇంటికెళ్లి మార్గట్ పాత వస్తువులని చెక్ చేస్తాడు. స్టోర్ రూమ్ లో మార్గట్ 8 ఏళ్ల కింద రాసుకున్న డైరీ ఒకటి దొరుకుతుంది. దాంట్లో ఫలానా రోజు ఆమెకు ఒక వ్యక్తితో అపాయింట్మెంట్ ఉందని మార్క్ చేసుకుని ఉంటది. అయితే ఆ అన్నోన్ పర్సన్ నేమ్ ఫుల్ గా ఉండదు, జస్ట్ పిఎఫ్ అనే అక్షరాలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు అలెక్స్ ఆ నెంబర్ కి కాల్ చేస్తే ఒక లేడీ మాట్లాడుతుంది. పియర్రా ఫెర్రా అనే పేరు గల లాయర్ నెంబరే ఇది. అయితే అతను ఆఫీసులో లేడు, కోర్టుకు వెళ్ళిందని అసిస్టెంట్ చెప్తుంది. తర్వాత డిటెక్టివ్ జాన్ ఇంకా అతని అసిస్టెంట్ కలిసి మార్గట్ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్తారు. సేమ్ ఇప్పుడు కూడా వాళ్ళు గాయాలతో ఉన్న మార్గట్ ఫొటోస్ ని పేరెంట్స్ కి చూపిస్తారు. దీని వెనక మీ అల్లుడు అలెక్సే ఉండి ఉంటాడు, ఆలోచించండి అని డిటెక్టివ్ అంటే నో, అలెక్స్ ఇలాంటి పనులు అసలు చేయడు, ఎక్కడో పొరపాటు జరిగిందని మార్గట్ తల్లి అంటుంది.
ఇప్పుడు డిటెక్టివ్ మళ్ళీ అలెక్స్ నే తప్పు పడతాడు. మార్గట్ ని అలెక్స్ చంపేసి ఆమెకి రావాల్సిన ఇన్సూరెన్స్ అమౌంట్ ని కొట్టేసి ఉంటాడు. ఎందుకంటే మార్గట్ ని చంపినోళ్ళు అలెక్స్ ఎందుకు జస్ట్ కొట్టేసి నీటిలో పడేస్తారు? పైగా స్పృహలో లేని అతను ఒడ్డుకెలా వచ్చి సేవ్ అవుతాడని డిటెక్టివ్ డిఫరెంట్ క్వశ్చన్స్ ని రేస్ చేస్తాడు. గాయాలతో దిగిన మార్గట్ ఫొటోస్ డిటెక్టివ్ కి ఎలా దొరుకుతాయి అసలని మనం అనుకుంటాం. ఇంతకు ముందు వేరే డిటెక్టివ్ అలెక్స్ వాళ్ళతో వాళ్ళ ప్రాపర్టీలో దొరికిన 2 మగవాళ్ళ డెడ్ బాడీస్ దొరికాయని చెప్పాడు కదా. అందులో ఒక డెడ్ బాడీ జేబులో ఒక కీ దొరికి ఉంటది. దాంతో ఒక సేఫ్ డిపాజిట్ బాక్స్ రిజిస్టర్ అయి ఉంది. కీతో దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల ఈ ఫొటోస్ పోలీసులకి దొరికి ఉంటాయి. ఇది స్టోరీ. ఈ స్టోరీ విన్న టైగర్ మామకి అసలు మాటలు రావు. మరోవైపు అలెక్స్ ని ఫాలో చేస్తున్న బెర్నార్డ్ చూపిస్తారు. ఇతను తన ఫీమేల్ అసిస్టెంట్ తో కలిసి మార్గట్ ఫ్రెండ్ అయిన చార్లెట్ దగ్గరికి ఇప్పుడు వెళ్తారు. ఆమె ఒంటరిగా ఉన్న టైంలో అటాక్ చేసి కిడ్నాప్ చేస్తారు. బేసిక్ గా వీళ్ళు మార్గట్ చనిపోలేదని, ఇంకా సీక్రెట్ గా ఎక్కడో బ్రతికి ఉందని అనుకుంటారు. వీళ్ళు ఇప్పుడు చార్లెట్ ని కొట్టి టార్చర్ చేస్తారు. మార్గట్ గురించి అడుగుతారు, కానీ చార్లెట్ కి ఆమె గురించి ఏం తెలియదు. సో ఇక బెర్నార్డ్ అండ్ అతని అసిస్టెంట్ కలిసి చార్లెట్ ని హత్య చేస్తారు. కట్ చేస్తే మరోవైపు అలెక్స్ మళ్ళీ హెలెన్ ఇంటికెళ్లి ఇంతకు ముందు మార్గట్ మెయిల్ లో పంపిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ని కాపీ చేసి అకౌంట్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ అది వీలు కాదు. ఇప్పుడు వీళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. అలెక్స్ కంప్యూటర్ ని ఎవరో అన్నోన్ పీపుల్ హ్యాక్ చేశారని రియలైజ్ అవుతారు. తర్వాత ఇక అలెక్స్ తన కుక్కతో కలిసి వాకింగ్ వెళ్తాడు. అప్పుడే తనకి ఒక సైబర్ కేఫ్ కనిపిస్తుంది. అందులోకి వెళ్లి సిస్టమ్ ని లాగిన్ చేస్తాడు. కానీ ఈసారి అలెక్స్ మార్గట్ మెయిల్ లో పంపిన అకౌంట్ తో కాకుండా వేరే అతనికి తెలిసిన పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్ తో ఎంట్రీ చేస్తాడు. ఇప్పుడు లక్కీగా మెయిల్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. మార్గట్ మళ్ళీ ఒక సీక్రెట్ మెయిల్ ని పంపుతుంది. అందులో తన అలెక్స్ ని ఫలానా పార్క్ కి సాయంత్రం 5 గంటలకు రా, ఎవరికి చెప్పకు, మనని కొందరు ఫాలో చేస్తున్నారు, జాగ్రత్త, ఐ లవ్ యూ అని ఉంటుంది. ఇప్పుడు ఇక అలెక్స్ కి తన వైఫ్ ఏం చనిపోలేదు, ఇంకా బ్రతికే ఉందనే క్లారిటీ వస్తుంది. అలెక్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతను ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ ని కలుస్తాడు. 8 ఏళ్ల కింద మార్గట్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టరే ఇతన్ని అలెక్స్ రిపోర్ట్స్ గురించి అడుగుతాడు. అప్పుడు అలెక్స్ కోమాలో ఉన్నాడు కాబట్టి వైఫ్ చనిపోయిన కారణం ఏంటి అనేది అతనికి క్లియర్ గా తెలియలేదు. కానీ ఇప్పుడు తెలుసుకోవాలని చెప్పి డాక్టర్ ని అడిగితే అతను దానికి ఒక ప్రొసీజర్ ఉంటదని చెప్తాడు. సో ఇప్పుడు అలెక్స్ ఆ రిపోర్ట్స్ కోసం ఫార్మల్ గా లీగల్ గా రిక్వెస్ట్ పెడతాడు. కట్ చేస్తే పోలీసులు ఇప్పుడు చనిపోయిన చార్లెట్ డెడ్ బాడీని పరిశీలిస్తారు. ఆమెని లాస్ట్ ఎవరు కలిశారని క్వశ్చన్ చేస్తే అలెక్స్ తో మాట్లాడిందని చార్లెట్ అసిస్టెంట్లు చెప్తారు. అలెక్సే చార్లెట్ ని చంపేసిందేమో అని పోలీసులకి అనుమానం వస్తుంది. అయితే నేరుగా ఇప్పుడు వీళ్ళు అలెక్స్ ఇంటికి ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్తారు. కానీ ఇంట్లో అలెక్స్ ఉండడు. లోపల డస్ట్బిన్ లో రక్తం మరకలు అంటుకున్న గ్లౌస్, ఇంకా టేబుల్ వెనక దాచిపెట్టిన హ్యాండ్ గన్ పోలీసులకి దొరుకుతాయి. ఇక దీంతో అలెక్సే చార్లెట్ ని హత్య చేసిన కిల్లర్ అని వీళ్ళందరికీ కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు పోలీసులు అలెక్స్ ని అరెస్ట్ చేయడానికి అతని హాస్పిటల్ కి బయలుదేరుతారు. ఈ ఇన్ఫర్మేషన్ అలెక్స్ తరపు వాదించే లాయర్ కి తెలిసిపోతుంది. సో ఆమె ఇప్పుడు అలెక్స్ కి కాల్ చేసి ఇలా నీ ఇంట్లో వెపన్స్ దొరికాయి, పోలీసులు నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు, జాగ్రత్తగా మాట్లాడు, పీస్ఫుల్ గా పేషెన్స్ తో ఉండని ఆమె చెప్తుంది. కానీ ఈ రోజు సాయంత్రం 5:30కి పార్క్ లో మార్గట్ అలెక్స్ కి అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటది కదా, మరి ఆమెను కలవడం మిస్ అవుతే సిచ్యువేషన్ బ్యాడ్ అయిపోతుంది. అందుకే అలెక్స్ ఇప్పుడు ఒక బ్రేవ్ డిసిషన్ ని తీసుకుంటాడు. పోలీసుల రాకని తెలుసుకున్న అలెక్స్ కిటికీ నుండి దూకి పారిపోతాడు. ఇప్పుడు అతన్ని పోలీసులు చేస్తారు. ఇలా ఒక అరగంట పాటు పోలీసులకి అలెక్స్ కి మధ్య రసవత్తరమైన చేసు నడుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా పోలీసులు అలెక్స్ ని మాత్రం వదలరు. ఇప్పటికి అలెక్స్ తెలివిగా ఆలోచించి చెత్తబుట్టలో దాక్కుంటాడు. సో పోలీసులు అలెక్స్ ని చూడలేరు. అప్పుడే సర్ప్రైజింగ్ గా అలెక్స్ ముందు ఒక పెద్ద కార్ వచ్చి ఆగుతుంది. అందులో ఉన్న బోండాంగాడు అలెక్స్ ని కార్లోకి ఎక్కించుకుంటాడు. ట్విస్ట్ ఏంటంటే అందులో లోకల్ రౌడీ అయిన బ్రునో కూడా ఉంటాడు. బ్రునో గాడి కొడుకుని అలెక్సే కదా ట్రీట్ చేసింది, అందుకే బ్రునో ఇప్పుడు అలెక్స్ కి హెల్ప్ చేయాలి అనుకుంటాడు. తర్వాత ఇద్దరు కలిసి మార్గట్ డైరీలో దొరికిన పియర్రా ఫెర్రా అనే పేరు గల లాయర్ ఇంటికి వెళ్తారు. నా పెళ్ళాం నీకు ఎలా తెలుసు బాబు, అసలు మ్యాటర్ ఏంటని అలెక్స్ లాయర్ ని అడుగుతాడు. సిటీలో పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయిన గిల్బర్ట్ నోయిల్ కొడుకు ఫిలిప్ 8 ఏళ్ల కింద చనిపోయిన మ్యాటర్ ఆల్రెడీ మనకు తెలుసు కదా. అయితే ఆ హత్యని హిలియో అనే వ్యక్తే చేశాడని పోలీసులు అప్పట్లో అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని ఫుల్ టార్చర్ చేశారు. ఈ లాయర్ అతన్ని కోర్టులో రిప్రజెంట్ చేసిండు. కానీ అప్పుడే మార్గట్ వచ్చి హిలియో నా బాయ్ ఫ్రెండే, అతను ఏ హత్య చేయలేదు, ఇన్ఫాక్ట్ ఫిలిప్ హత్య జరిగిన రోజు కూడా హిలియో నాతోనే రూమ్ లోనే ఉన్నాడు, మేము ప్రైవేట్ టైం ని గడిపినామని సాక్ష్యం చెప్పి ఉంటది. దీనివల్ల కోర్టులో కేసుని కొట్టేసి హిలియో జైలు నుండి రిలీజ్ అయి ఉంటాడు. అయితే హిలియోకి మార్గట్ కు ఉన్న అఫైర్ గురించి తెలిసిన అలెక్స్ ఇప్పుడు షాక్ అయిపోతాడు. అది నిజం కాదని అతను మనసులో అనుకుంటాడు. క్లారిటీ కోసం అతను ఇప్పుడు బ్రునోతో కలిసి ఓల్డ్ సిటీకి వెళ్తాడు. అక్కడ హిలియోని ట్రాక్ చేసి కనిపెడతాడు. అలెక్స్ వీడిని 4 పీక్ అడిగితే అసలు నిజం బయటపడుతుంది.
నాకు మార్గరెట్ కి అసలు ఏ సంబంధం లేదు. జస్ట్ నన్ను ఆమె ఆ హత్య కేసు నుండి తప్పించడం కోసం అలా అబద్ధపు సాక్ష్యం చెప్పిందని హిలియో అంటాడు. ఫిలిప్ హత్యని కూడా నేను చేయలేదని హిలియో అంటాడు. కానీ మార్గరెట్ ఇంత అబద్ధం ఆడి సాక్ష్యం చెప్పేంత అవసరం ఏముంది? నా దగ్గర తన ఈ మ్యాటర్ని ఎందుకు దాచిందబ్బా అని అలెక్స్ మనసులో అనుకుంటాడు. కట్ చేస్తే అలెక్స్ ఇప్పుడు మార్గరెట్ మెయిల్లో సీక్రెట్ గా చెప్పిన పార్క్ అడ్రస్ కి వెళ్తాడు. కానీ అక్కడ మార్గరెట్ కనిపించదు. వేరే అమ్మాయి సేమ్ మార్గరెట్ లాగా ఉండటంతో అలెక్స్ కన్ఫ్యూజ్ అవుతాడు. కానీ అలెక్స్ కి తెలియని మ్యాటర్ ఏంటి అంటే అతని సిస్టమ్ ని హ్యాక్ చేసి ఫాలో అవుతున్న బెర్నార్డ్ అండ్ గ్యాంగ్ కూడా సేమ్ పార్క్ కి వచ్చుంటారు. అలెక్స్ కి వచ్చిన సీక్రెట్ మెయిల్ గురించి కూడా వీళ్ళకి తెలిసి ఉంటది. ఇప్పుడు ఇక్కడికి మార్గరెట్ నిజంగానే వస్తుంది. సన్ గ్లాసెస్ తో తను తన ఫేస్ ని కవర్ చేసుకుని పార్క్ కి రీచ్ అవుతుంది. అలెక్స్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఈమెకి ఈ హ్యాపీనెస్ ఎక్కువసేపు మిగలదు. వెనుక ఉన్న బెర్నార్డ్ గ్యాంగ్ ని తను చూసి భయపడుతుంది. ఇప్పుడు గనుక తను అలెక్స్ ని కలిస్తే గ్యాంగ్ పట్టుకొని తమని చంపేస్తారు పక్కా. అందుకే బాధ వచ్చినా ఇప్పుడు తను అలెక్స్ ని కలవకపోవడమే మంచిదని చెప్పి మార్గరెట్ ఇప్పుడు డిసైడ్ అవుతుంది. తను తిరిగి వెళ్ళిపోతుంది. వెళ్తుంటే అలెక్స్ బ్యాక్ సైడ్ నుండి మార్గరెట్ ని చూస్తాడు. ఆమె అలా వెళ్ళిపోతుంది. మనోడు ఆమెను చూస్తూ టెన్షన్ లో ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడే బెర్నార్డ్ గ్యాంగ్ అలెక్స్ ని పట్టుకుని కిడ్నాప్ చేస్తారు. అతన్ని వ్యాన్ లో వేసి బంధిస్తారు. బెర్నార్డ్ గ్యాంగ్ అలెక్స్ ని ఫుల్ గా కొట్టి టార్చర్ చేస్తారు. మార్గరెట్ ఎక్కడ ఉందో చెప్పు, లేకుంటే చంపేస్తామని వార్నింగ్ ఇస్తారు. కానీ ఆమె గురించి అసలు అలెక్స్ కి ఏ మాత్రం ఐడియా ఉండదు. నాకు తెలీదని అలెక్స్ ఎంత చెప్పినా వాళ్ళు మాత్రం వినరు. ఇప్పుడే మళ్ళీ స్పాట్ కి బ్రూనో వచ్చి బెర్నార్డ్ గ్యాంగ్ ని షూట్ చేస్తాడు. అలెక్స్ ని అతను సేవ్ చేస్తాడు. మళ్ళీ అలెక్స్ బ్రూనో కార్ లో ఎక్కి అందరూ అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతారు. కట్ చేస్తే ఇప్పుడు అలెక్స్ కన్నా ముందు డిటెక్టివ్ జాన్ అండ్ అతని గ్యాంగ్ హాస్పిటల్ కి వెళ్తారు. అక్కడ మార్గరెట్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ని డిటెక్టివ్ కలెక్ట్ చేసుకుంటాడు. వాటిని చదువుతాడు. ఈ టైంలోనే అతనికి ఒక కాల్ వస్తుంది. అలెక్స్ అర్జెంటీనా దేశం వెళ్ళడానికి ఒక ఫ్లైట్ టికెట్ ని బుక్ చేసుకున్నాడు. అండ్ ఆ ఫ్లైట్ కొన్ని క్షణాల్లోనే డిపార్ట్ అవబోతుందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. వెంటనే డిటెక్టివ్ జాన్ అండ్ గ్యాంగ్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి అలెక్స్ ని పట్టుకోవాలని చూస్తారు. మరోవైపు బిజినెస్ మ్యాన్ గిల్బర్ట్ అలెక్స్ ని వేటాడుతున్న బెర్నార్డ్ ని ఇంటికి పిలుస్తాడు. 8 ఏళ్ల కింద చనిపోయిన నా కొడుకు ఫిలిప్ చావు వెనుక ఏదో పెద్ద సీక్రెటే దాగి ఉంది. అతను చనిపోవడం నేను సహించలేకపోతున్నాను. దీనికి కారణమైన ఆ మార్గరెట్ ఇంకా బ్రతికే ఉందని తెలిసింది. ఆమెని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకు, చంపే అని గిల్బర్ట్ బెర్నార్డ్ కి ఆర్డర్ ఇస్తాడు. కట్ చేస్తే డిటెక్టివ్ జాన్ ఇంకా అతని గ్యాంగ్ అలెక్స్ ని పట్టుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వస్తారు. అక్కడ కనుక్కుంటే అలెక్స్ ఫ్లైట్ టికెట్ ని బుక్ చేసింది ఎవరో కాదు మార్గరెట్ అని తెలుస్తుంది. చనిపోయిన మార్గరెట్ ఫ్లైట్ టికెట్ ని ఎలా బుక్ చేస్తుందని పోలీసులు ఇప్పుడు అనుకుంటారు. అయితే ఎయిర్పోర్ట్ లోకి ఇంకా అలెక్స్ రాలేదు. కానీ టికెట్స్ బుక్ చేసిన మార్గరెట్ మాత్రం ఎయిర్పోర్ట్ లోకి ఎంట్రీ అయిన మ్యాటర్ లీక్ అవుతుంది. తను బోర్డింగ్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తుందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. తను బోర్డింగ్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంటది. అప్పుడే ఆమె టీవీలో ప్లే అవుతున్న న్యూస్ ని చూస్తుంది. తన ఫ్రెండ్ చార్లెట్ హత్య గురించి అందులో చూపిస్తారు. అయితే ఆ హత్యని అలెక్సే చేసిందని, అతని కోసం పోలీసులు వేట సాగిస్తున్నారని న్యూస్ చూసిన మార్గరెట్ షాక్ అవుతుంది. ఏం తెలియని అమాయకుడైన తన హస్బెండ్ కష్టాల్లో ఉండటం చూసిన వైఫ్ ఊరుకుంటదా? మార్గరెట్ వాళ్ళ హస్బెండ్ కి హెల్ప్ చేయడం కోసం తన అర్జెంటీనా ప్రయాణాన్ని రద్దు చేసుకుంటది. ఇంకా ఈమె ఎయిర్పోర్ట్ నుండి వెళ్లిపోగానే పోలీసులు బోర్డింగ్ గేట్ వద్ద చేరుకుంటారు. ఇలా మార్గరెట్ త్రుటిలో ఎస్కేప్ అవుతుంది. కట్ చేస్తే అలెక్స్ తన తరపు వాదించే లాయర్ కి కాల్ చేసి నేను ఏ తప్పు చేయలేదు, చార్లెట్ ని కూడా నేను హత్య చేయలేదు, దాన్ని నేను నిరూపిస్తా అని అలెక్స్ ఛాలెంజ్ చేస్తాడు. తర్వాత హెలెన్ ని డిటెక్టివ్ జాన్ కలుస్తాడు. ఇప్పుడే అతను ఒక షాకింగ్ ట్రూత్ ని బయట పెడతాడు. అలెక్స్ కిల్లర్ కాదని, అతను మార్గరెట్ ని హత్య చేయలేదని కూడా తనకు తెలుసని డిటెక్టివ్ అంటాడు. అయితే హాస్పిటల్ నుండి సంపాదించిన మార్గరెట్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ని ఆల్రెడీ డిటెక్టివ్ చూసి ఉంటాడు. అందులో ఎవరో మార్గరెట్ డెడ్ బాడీస్ ఫొటోస్ ని తీసేసి ఉంటారు, మార్చేసి ఉంటారు. పైగా మార్గరెట్ ఒక డ్రగ్ అడిక్ట్ అని రిపోర్ట్ లో ఉంటది. అయితే నిజానికి మార్గరెట్ కి అసలు డ్రగ్స్ అలవాటే లేదని డిటెక్టివ్ కి ఆల్రెడీ తెలుసు. అందుకే అతను ఇప్పుడు అలెక్స్ ఇన్నోసెంట్ అని నమ్ముతాడు. తర్వాత హెలెన్ తన ఇంటికి చేరుకుంటది. ఇప్పుడు గిల్టీ ఫీలింగ్ తో ఉన్న అలెక్స్ చెల్లి హెలెన్ కి నిజాన్ని చెప్తుంది. మార్గరెట్ ఒళ్ళు మొత్తం గాయాలతో ఉన్న ఫొటోస్ ని తీసింది ఈమెనే. మార్గరెట్ ని కొట్టింది ఎవరో కాదు, చనిపోయిన ఫిలిప్ నోయెలే అని చెప్పి ట్విస్ట్ ఇస్తుంది. మార్గరెట్ ఫిలిప్ వద్ద దెబ్బలు తిని ఏడుస్తూ అలెక్స్ చెల్లిని కలిసి ఉంటది. తనతో ఫొటోస్ ని తీయించుకొని ఈ మ్యాటర్ ని ఎవరికి చెప్పకూడదని తనతో మాట తీసుకుని ఉంటది. కానీ ఈ మ్యాటర్ ని దాచడం వల్ల అలెక్స్ రిస్క్ లో పడతాడని అతని చెల్లి ఊహించి ఉండదు. ఇప్పటిక ఆమె హెలెన్ తో ఈ నిజాన్ని చెప్తే హెలెన్ షాక్ అయిపోతుంది. గిల్బర్ట్ వద్ద నువ్వు హార్స్ రైడింగ్ చేస్తున్నావు కాబట్టి ఈ మ్యాటర్ ని దాచావా, నిజం చెప్పని హెలెన్ అలెక్స్ చెల్లిని నిలదీస్తుంది.
అది నిజం కాదని ఆమె అరుస్తూ హెలెన్ చెంప వాయిస్తుంది. కట్ చేస్తే మళ్ళీ మనకు అలెక్స్ తరపు వాదించే లాయర్ ఎలిజబెత్ ని చూపిస్తారు. ఈమె డిస్ట్రిక్ట్ లాయర్ వద్దకు వెళ్లి చార్లెట్ చనిపోయిన రోజు అలెక్స్ ఒక ఇంటర్నెట్ కేఫ్ కి వెళ్లి ఉంటాడు కదా, ఆ రోజు అతను చార్లెట్ దగ్గర కాకుండా ఇంటర్నెట్ కేఫ్ లో ఉన్న ఒక సీసీటీవీ ఫుటేజ్ ని చూపిస్తుంది. దీంతో అలెక్స్ కి చార్లెట్ హత్యకి ఎలాంటి సంబంధం లేదని రుజువు అవుతుంది. తర్వాత రోజు అలెక్స్ ని తన చెల్లి కలుస్తుంది. ఎన్ని రోజులు నిజం దాచినందుకు తను అలెక్స్ తో సారీ చెప్పి బాధపడుతుంది. అప్పుడే అక్కడికి డిటెక్టివ్ జాన్ కూడా వస్తాడు. అతను మార్గట్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ని అలెక్స్ కి ఇస్తాడు. అలెక్స్ వాటిని చదువుతాడు. ఇప్పుడే అతనికి మరో షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఉన్న వ్యక్తి హైట్ 6 feet కన్నా ఎక్కువగానే ఉంటది, కానీ మార్గట్ హైట్ మాత్రం చాలా తక్కువ. మరి ఎవరి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసి ఉంటారు? అయితే రిపోర్ట్ ఫైల్లో మార్గట్ డెడ్ బాడీకి సంబంధించిన ఫొటోస్ కూడా మిస్ అయి ఉంటాయి. ఆమె హత్య కేసుని అప్పట్లో డీల్ చేసింది ఎవరు అని ఆలోచిస్తే వాళ్ళ మామనే అని అలెక్స్ కి గుర్తొస్తుంది. టైగర్ మామ కుంపదీసి వాటిని దాచిపెట్టిందా ఏందని అలెక్స్ కి డౌట్ వస్తుంది. వెంటనే అలెక్స్ పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ మామ ఇంటికి చేరుకుంటాడు. అక్కడ అలెక్స్ వాళ్ళ మామని అడిగి నిలదీస్తాడు. ఇప్పుడే గన్ని బయటకు తీసిన టైగర్ మామ అలెక్స్ ని బెదిరిస్తాడు. మార్గట్ హత్య జరిగిన 2 నెలల ముందు బిజినెస్ మ్యాన్ గిల్బర్ట్ నడిపే అనాథాశ్రమంలో జీవించే ఒక పిల్లోడు మార్గట్ వద్దకు వచ్చి ఉంటాడు. అయితే తన తండ్రి నేర్పించిన అహంకారమో ఏంటో తెలియదు గాని గిల్బర్ట్ కొడుకైన ఫిలిప్ చాలా మొండోడిగా ఉండేవాడు. అతను తరచూ అనాథాశ్రమంకి వెళ్లి అక్కడున్న పిల్లల్ని సెక్స్ టార్చర్ చేసేవాడు. అయితే మ్యాటర్ ని ఈ పిల్లోడు మార్గట్ తో చెప్పి బాధపడి ఉంటాడు. సో మార్గట్ తర్వాత ఫిలిప్ ని ఇంటికి పిలిపించుకొని కౌన్సిలింగ్ ఇద్దాం అనుకుంటది. కానీ ఈ మ్యాటర్ ని డిస్కస్ చేయడం ఫిలిప్ కి ఏమాత్రం ఇష్టం ఉండదు. సో మార్గట్ ఫోర్స్ చేస్తుంటే కోపం వచ్చిన ఫిలిప్ మార్గట్ ని పిచ్చ కొడతాడు. కుక్కని కొట్టినట్టు కొడతాడు. అయితే ఈ సీన్ ని దూరంగా నిల్చిన టైగర్ మామ చూస్తూ ఉంటాడు. ఫిలిప్ మారుతాడేమో అనుకుంటాడు, కానీ తన కూతుర్ని కొడుతుంటే ఊరుకుంటాడా? ఫిలిప్ ని షూట్ చేసి చంపేస్తాడు. అయితే ఈ నిజం తెలుసుకున్న అలెక్స్ ఇప్పుడు షాక్ అయిపోతాడు. అలెక్స్ ఇక్కడికి వచ్చే ముందు అతని షర్ట్ కి ఒక సీక్రెట్ మైక్ ని పోలీసులు తగిలించి ఉంటారు. దాంతో పోలీసులు ఈ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో ట్యాప్ చేసి వింటుంటారు. అయితే మధ్యలో వైర్ కట్ అయి డిస్టర్బెన్స్ వస్తుంది, కానీ మళ్ళీ వాళ్ళ కాన్వర్సేషన్ కంటిన్యూ అవుతుంది. టైగర్ మామ తను చంపేసిన ఫిలిప్ డెడ్ బాడీని అప్పట్లో అనాథాశ్రమంకి వార్డెన్ గా ఉన్న హిలియో ఇంటి వద్ద డిస్పోజ్ చేసి ఉంటాడు. దీనివల్ల హిలియోని ఫిలిప్ హత్య కేసులో A1 గా పరిగణించి పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారు. బేసిక్ గా టైగర్ మామ హిలియో మీదకి ఈ కేసుని మళ్లిస్తాడు. కానీ ఏ తప్పు చేయని హిలియో జైలుకి వెళ్లడం మార్గట్ కి అసలు నచ్చదు. సో తను అతని గర్ల్ ఫ్రెండ్ అని అబద్ధం చెప్పి అతన్ని రిలీజ్ చేయించి ఉంటది. పైగా మార్గట్ తన ఒంటి మీద ఉన్న గాయాలని ఫొటోస్ తీయించుకొని మరి ఫ్యూచర్ లో యూజ్ అవుతాయని అనుకుని వాటిని సేఫ్ గా డిపాజిట్ బాక్స్ లో భద్రపరిచి ఉంటది. గిల్బర్ట్ కి కాల్ చేసి తన కొడుకు ఫిలిప్ కి వ్యతిరేకంగా తన వద్ద ఎవిడెన్స్ కూడా ఉందని వార్నింగ్ ఇచ్చి ఉంటది. దీంతో గిల్బర్ట్ కి తన కొడుకుని చంపేసింది మార్గొట్టే ఏమో అని డౌట్ వస్తుంది. అందుకే అతను ఆమెని చంపమని 2 గూండాలకి సుపారీ కూడా ఇస్తాడు. కానీ ఈ డీల్ గురించి ముందుగానే తెలిసిన టైగర్ మామ స్పాట్ కి వస్తాడు. అతను వాళ్ళ కూతుర్ని గూండాల నుండి సేవ్ చేస్తాడు. ఆ 2 గూండాలని టైగర్ మామ చంపేస్తాడు. వాళ్ళ డెడ్ బాడీస్ ని కూడా పూర్తి చేస్తాడు. తర్వాత స్పృహ కోల్పోయి నీటిలో పడిన అలెక్స్ ని కూడా అతను సేవ్ చేసి ఒడ్డుకు చేరుస్తాడు. నీటిలో టైగర్ మామకి ఒక లేడీది అనాథ శవం దొరుకుతుంది. దీన్ని మామ చాలా కష్టపడి వెతుకుతాడు. అయితే ఆ అనాథ శవాన్ని ఎవరో పొడిచేసి చంపేసి నీటిలో పడేసి ఉంటారు. దీన్ని మామ ఇప్పుడు 100 కిలోమీటర్స్ దాకా ఈడ్చుకొని వచ్చి ఫేస్ మీద కత్తి గార్లలో పెడతాడు. దీని వల్ల ఆ డెడ్ బాడీ ఫేస్ పూర్తిగా పాడవుతుంది. ప్లస్ మార్గట్ రింగ్ ఒకటి డెడ్ బాడీ చేతికి పెడతాడు. దీని వల్ల అందరూ చనిపోయింది మార్గొట్టే అని కన్ఫర్మ్ చేసుకుంటారు. గిల్బర్ట్ కి ఒకవేళ మార్గట్ బ్రతికే ఉందని తెలిస్తే పక్కా వాడు ఆమెని చంపేస్తాడు. అందుకే ఇంత పెద్ద స్కెచ్ ని టైగర్ మామ వేసి తన కూతురు చనిపోయిందని ప్రపంచాన్ని నమ్మిస్తాడు. అలెక్స్ కూడా చనిపోయిందని చెప్పి టైగర్ మామ తన కూతురుతో అబద్ధం చెప్పి ఉంటాడు. అలా అయినా మార్గట్ అలెక్స్ ని మర్చిపోయి వేరే దేశంలో సేఫ్ గా బ్రతుకుతుందని ఆ తండ్రి ఆశ. టైగర్ మామ మార్గట్ ని స్పెయిన్ దేశానికి పంపించి ఉంటాడు. ఇది మొత్తం స్టోరీ. అయితే ప్రెసెంట్ టైంలో ఇప్పుడు టైగర్ మామ అలెక్స్ కి ఒక కవర్ ని ఇస్తాడు. అందులో గిల్బర్ట్ చేసిన అన్ని క్రైమ్స్ కి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని ఉంటాయి. అలెక్స్ వాళ్ళ తండ్రి కూడా ఒకప్పుడు అలెక్స్ చిన్న వయసులో అతను గిల్బర్ట్ వాళ్ళ గుర్రాలని చూసుకునేవాడు. కానీ ఆ ముసలోడికి కూడా ఫిలిప్ పిల్లలతో చేసే ఆకృత్యాల గురించి తెలుస్తుంది. అతన్ని తిట్టి పంపించేస్తాడు. ఈ మ్యాటర్ ని ముసలోడు వెళ్లి నేరుగా టైగర్ మామకే చెప్తాడు. టైగర్ మామ పోలీసే కదా, సో కంప్లైంట్ ని రాసి అతనికే ఇస్తాడు. ట్విస్ట్ ఏంటంటే టైగర్ మామ అప్పట్లో గిల్బర్ట్ కోసమే లంచం తీసుకొని పనిచేసేవాడు. సో టైగర్ మామ గిల్బర్ట్ దగ్గరికి వెళ్లి అలెక్స్ వాళ్ళ తండ్రి రాసిచ్చిన కంప్లైంట్ ని చూపిస్తాడు. కోపం వచ్చిన గిల్బర్ట్ ఆ పేపర్ ని చించేసి తన కొడుకు మీద కంప్లైంట్ ఇచ్చిన ముసలోడిని టార్గెట్ చేస్తాడు. టైగర్ మామనే గిల్బర్ట్ వద్ద డబ్బు తీసుకుని అలెక్స్ వాళ్ళ తండ్రిని చంపేసి ఉంటాడు. ఇప్పుడు ఇక ఈ నిజం తెలిసిన అలెక్స్ కి ఫుల్ కోపం వస్తుంది.
అతనిప్పుడు టైగర్ మామకే గన్ని గురి పెడతాడు. కానీ మళ్ళీ కోపంతో అక్కడి నుండి గిల్బర్ట్ చేసిన క్రైమ్ ఎవిడెన్సెస్ కవర్ ని తీసుకుని వెళ్లిపోతాడు. ఇక గిల్టీ ఫీలింగ్ తో ఉన్న టైగర్ మామ తనను తానే కాల్చుకొని చనిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు పోలీసులు వెళ్లి క్రిమినల్ అయిన గిల్బర్ట్ ని అరెస్ట్ చేస్తారు. తర్వాత అలెక్స్ వాళ్ళ లేక్ హౌస్ కి వెళ్తుంటాడు. దారి మధ్యలో అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఇప్పుడే మనకు మూవీలోని మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. యాక్చువల్ గా ఫిలిప్ ని హత్య చేసింది టైగర్ మామ అని మనం అనుకుంటాం. కానీ అది అసలు నిజం కాదు. ఆ రోజు రాత్రి మార్గట్ ఫిలిప్ ని ఇంటికి నిజంగానే పిలిచి ఉంటది. నా మాట విని పోలీసులకి లొంగిపో అని మార్గట్ ఎంత చెప్పినా ఫిలిప్ విన్నాడు. అతనికి కోపం వచ్చి మార్గట్ ని అటాక్ చేసి ఉంటాడు. తర్వాత వెళ్లిపోతున్న ఫిలిప్ ని మార్గట్ మళ్ళీ కన్ఫ్రంట్ చేస్తుంది. వీడిని ఇలాగే వదిలేస్తే ఎందరో చిన్నపిల్లల ఫ్యూచర్ పాడవుతాయని భావించి ఒక బ్రేవ్ డెసిషన్ ని తీసుకుంటది. ఫిలిప్ ని మార్గటే కాల్చి చంపేస్తుంది. కానీ ఈ నేరాన్ని టైగర్ మామ తన మీద వేసుకుంటాడు. తన కూతురుని సేవ్ చేయడం కోసం తండ్రి ఎంత త్యాగానికైనా వెనుకడుగు వేయాడని మనం అర్థం చేసుకోవాలి. అలెక్స్ కు కూడా ఈ మ్యాటర్ తెలుసు. టైగర్ మామ అలెక్స్ పెట్టుకుని వచ్చిన సీక్రెట్ మైక్ ని ముందుగానే కనిపెట్టి దాన్ని కొద్దిసేపు ఆఫ్ చేసి గ్యాప్ లో నిజాన్ని చెప్తాడు. దీనివల్ల మార్గోటే అసలు కిల్లర్ అని పోలీసులకి ఎప్పటికీ తెలియదు. ఇది మొత్తం కథ. ఇప్పుడు ప్రెసెంట్ టైమ్ లో అలెక్స్ వాళ్ళ లేక్ హౌస్ కి చేరుకుంటాడు. తన వైఫ్ కి ఇష్టమైన స్పాట్ కి అలెక్స్ వెళ్తాడు. అక్కడికే మార్గట్ ఇప్పుడు తిరిగి వస్తుంది. 8 ఏళ్ల తర్వాత తను ప్రేమించి పెళ్లాడిన వైఫ్ తిరిగి వచ్చిందనే ఆనందంలో అలెక్స్ ఉంటాడు. ఇద్దరు ప్రేమతో గట్టిగా హగ్ చేసుకుంటారు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. పక్కన హైప్ అనే ఒక కొత్త ఆప్షన్ వచ్చింది, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, వీడియో నచ్చితేనే ఈ పని చేయండి, నచ్చకపోతే వదిలేయండి. ఒకవేళ నచ్చకపోతే నేనేం ఇంప్రూవ్ చేసుకోవాలో నాకు కమెంట్స్ లో చెప్పండి ప్లీజ్. పక్కా చేంజెస్ చేసుకుంటా. కానీ మీరు సపోర్ట్ చేస్తేనే నా లాంటి చిన్న క్రియేటర్స్ కొత్త వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ అండ్ పక్క మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్యూచర్ లో ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. కానీ అంతకన్నా ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మై బిగ్ హగ్స్ టు యూ.